అనవసరంగా చేసుకున్నా షేవింగ్. ఇది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ నీకు? ఇంపార్టెంట్. ఎందుకు? 4-5 రోజులు అవుతుంది అది పోక. సో గైస్ ఇప్పుడు 20th శ్లోకంలో దాని భావం ఇంకా అర్థం మీకు చెప్తాను నేను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? గైస్ ఛానల్ కొరన్న కొత్త వస్తే నా పేరు మిహాన్, నేను డైలీ బ్లాగ్స్ చేస్తాను, లైఫ్ స్టైల్ బ్లాగ్స్. సో డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు జాయిన్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. అండ్ మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన, జర మంచిగా ఉంది. యాక్చువల్లీ మీకు చూపిస్తాయి ఇక్కడ చూడండి, 8,000 సంథింగ్ చేంజ్ స్టెప్స్ వచ్చినాయి అనమాట. డైలీ మినిమం 10,000 అని నడవాలి మనము. సో అందుకే వెళ్ళిన మార్నింగ్ వాకింగ్కి. అండ్ ఇప్పుడు నాకు అర్జెంట్గా మీటింగ్ ఉంది, ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంది అనమాట, అది అటెండ్ అవ్వాలి నేను. సో అలా అయిపోయిన తర్వాత భగవద్గీత చదువుదాం. ఓకే, స్టే ట్యూన్. సో గైస్ కాల్ అయిపోయింది. ఇగో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. యాక్చువల్లీ నాకు అప్పుడే కాల్ ముందే బాగా ఆకలిస్తుండే, అందుకే బిస్కెట్ ప్యాకెట్ తెప్పించుకొని తిన్నా. మమ్మీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. మరి ఉప్మా తినడం తెలుసు, వేరేది ఏమైనా చేయొచ్చు కదా. అవన్నీ తినా నేను. ఇడ్లీ చేయొచ్చు కదా. ఇడ్లీ మరి నానబెట్టాలి, రేపైతే. సో గైస్ ఇప్పుడు 20th శ్లోకంలో దాని భావం ఇంకా అర్థం మీకు చెప్తాను నేను. సో ఇప్పుడు యుద్ధం ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది, కురుక్షేత్రం. అయితే ధృతరాష్ట్రుని కొడుకులు కౌరవులకి విజయం అనేది కనిపిస్తలేదు. ఎందుకంటే పాండవులలో అర్జునునికి రథం ఉంటుంది కదా, ఆ రథం మీద హనుమంతుని జెండు ఉంటుంది అంట, హనుమంతుడి. సో హనుమంతుడి జెండు ఉంటే ఆల్మోస్ట్ విజయం మీద తథ్యమైనట్టు. ఎందుకంటే హనుమంతుడు రామునికి హెల్ప్ చేస్తాడు కదా రావణుని చంపడానికి. సో హనుమంతుడు ఇప్పుడు ఈయన సైడ్ ఉన్నాడు కాబట్టి ఈయనకు విజయం కన్ఫర్మ్ అన్నట్టు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే రాముడు కూడా ఇప్పుడు పాండవుల సైడే ఉన్నాడు. రాముడు ఎవరంటే శ్రీకృష్ణుడే, రాముడు కూడా శ్రీకృష్ణుడు అవతారం కన్నా ముందు అవతారం రాముడు అవతారం. సో రాముడు కూడా వీళ్ళ సైడే ఉన్నాడు. సో రాముడు వీళ్ళ సైడ్ ఉంటే సీత కూడా వీళ్ళ సైడే ఉంటుంది కదా, అంటే గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా ఇప్పుడు వీళ్ళ సైడే ఉంటుంది, రైట్? సో వీళ్ళంతా ఉండడం వల్ల అర్జునునికి అసలు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదనమాట. సో ఎంత పెద్ద వారియర్తోనైనా ఈయన యుద్ధం చేస్తాడు, గెలుస్తాడు. సో పాండవుల గెలుపు తథ్యమయ్యింది అనేది డిసైడ్ అయిపోయింది అనమాట. యుద్ధం స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే వాళ్ళకి అర్థమైపోయింది, మేమే గెలుస్తాము, కౌరవులు ఓడిపోతారని. ఓకే, సో దాని అర్థం ఈరోజు ఇందులో ఉంది. 21st, 22nd శ్లోకం అర్థం రేపు తెలుసుకున్నాం. సో గైస్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, జస్ట్ రైస్ ఇంకా బెండకాయ టమాటా అనమాట. సో గైస్ యాక్చువల్లీ వీడియోస్ ఫిలిం చేస్తున్నా అంతా సెటప్ చేసుకొని, కాకపోతే నాకేం మంచిగా అనిపిస్తలేదు. అంటే షేవింగ్ అనవసరంగా చేసుకున్నా అనిపిస్తుంది, ఎక్కడన్నా అనిపిస్తుంది నాకే. సో ఇప్పుడు వెళ్ళి నేను కటింగ్ చేయించుకోవాలంటే ఇప్పుడు ఇది తీసినందుకు నాకు కటింగ్ తీయాలనిపిస్తుంది. అందుకే జుట్టు అంతా ఇట్లా గలీజ్గా ఉంది, వీడియోస్లో మంచిగా అనిపిస్తలేని అనిపిస్తుంది. ఇప్పుడు నేను వీడియోస్లో మంచిగా అనిపించాలి, ప్రొఫెషనల్గా ఎట్లా పడితే అట్లా కనిపించొద్దు. సో ఇప్పుడు వెళ్ళి నేను కటింగ్ చేయించుకుంటా. అనవసరంగా చేసుకున్నా షేవింగ్. సో గైస్ ఇగో కటింగ్ చేయించుకొని వస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది చూడు. ఇప్పుడు కొంచెం అంటే షేవింగ్ చేసుకున్న దానికి కటింగ్కి కొంచెం సెట్ అయింది. ఇప్పుడు అంటే ఇప్పుడే స్నానం చేసినాయి, అందుకే ఇట్లా అవుతున్నాయి. బట్ ఇట్స్ ఓకే, హార్నెంట్ అవే మంచిగా అవుతాయి. సో ఇప్పుడు పోయి మనం ఇక స్టార్ట్ చేద్దాం ఫిల్మింగ్. ఓకే, లెట్స్ గో. సో గైస్ యాక్చువల్లీ వర్క్ కొంచెం అయ్యింది, ఇంకొంది చేయాలి, తప్పదు. సో ఇప్పుడు ఫుడ్ వచ్చిందనమాట, మనకు ఫుడ్ తినాలి. ఓకే, నాకు వర్క్ స్పేస్కే ఫుడ్ వచ్చేస్తుంది మనకు, ఇక మా మమ్మీ తీసుకొచ్చిస్తుంది. సో ఈరోజు బెండకాయ కూర ఉంది పొద్దున్న. ఇప్పుడు ఎగ్ బుర్జీ చేయమన్నా మమ్మీని, ఎగ్ బుర్జీ చేసింది. సో ఇప్పుడు ఇక నేను ఫుడ్ తిన్నాక కొంచెం బయటకు వెళ్ళేది ఉంది, వెళ్దాం. ఓకే, లెట్స్ గో. అమ్మ నా తల్లి రూపం, నేను ఏం బోల్ ఇచ్చిన మమ్మీ. ఇప్పుడు ఏం చేస్తా, గేమ్ ఆడతావా? ఏది పోతలేదు మమ్మీ, ఏం పోతలేదే చెప్పే, ఏం పోతలేదు? ఎందుకే అంత కోపం నీకు? ఏమైంది మమ్మీ? ఇది పోతలేదా? ఎంత బాధ అయిందా మమ్మీకి? పాపం ఏమి ఇవ్వాలి చెప్పి, ఏమి ఇవ్వాలిగా? ఏం కావాలి ఇవ్వమంటారు కదా, ఏంది ఏమైంది? ఇదా, ఇది ఇప్పుడు అంత ఇంపార్టెంటా నీకు? ఎందుకు? 4-5 రోజులు అవుతుంది అది పోక. అయ్యో ఎంత బాధ అయిందో నా అమ్మకు. సరే చేస్తాలే. సో గైస్ భాను బ్రదర్ వచ్చిండు, ఇక స్టార్ట్ అవుతాం మనం, ఇక లెట్స్ గో. సో గైస్ వచ్చిన వర్క్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ ఇక్కడ బాక్స్ క్రికెట్ ఉందన్నమాట పక్కనే. సో వీళ్ళంతా క్రికెట్ ఆడుతున్నారు, అంటే నా ఫ్రెండ్స్ కూడా ఆడుతున్నారు. సో నేను కూడా ఆడదాం అనుకుంటున్నా, చాలా రోజులు అవుతుంది మనం క్రికెట్ ఆడి. సో లెట్స్ ప్లే, బాడీ యాక్టివ్ అవుతుంది కొంచెం.
గైస్ నేను ఇంటికి వచ్చేసిన అండ్ తిన్నా కూడా ఈరోజు ఇంట్లో చికెన్ వండారు. సో తిన్నా హ్యాపీగా అండ్ వర్క్ ఉంటే చేసుకుంటున్నా యాక్చువల్లీ, ఇంకా అయిపోలేదు, ప్లస్ ఎడిటింగ్ కూడా ఉంది. సో లెట్స్ డూ దిస్ వర్క్. సో గైస్ యాక్చువల్లీ ఇప్పుడు నేను కొంచెం ఆపిన, యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు నేను వీడియో రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తాను, దాని తర్వాత టైం ఉంటే కొత్త వీడియో ఫిలిం చేయాలన్నమాట. ప్రజెంట్ అయితే నేను వీడియో ఎడిట్ చేస్తాను, ఓకే. అండ్ మా అమ్మ చూడండి ఏం చేస్తుందో. మా అమ్మ గేమ్ ఆడుతుంది, నా అమ్మ నా రూపం. ఏమైంది చెప్పే, ఏమైంది? నెత్తి పట్టుకుంటుంది బొమ్మ. నెత్తి కట్టుకుంటా, నెత్తి కట్టుకుంటా.